కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి తలనొప్పిగా మారారా? కొత్తగా పార్టీలోకి ఫిరాయించి వచ్చిన ఎమ్మెల్యేలకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తున్నారా? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు ఎందుకు చేరామా అని తలలు పట్టుకుంటున్నారా? అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కోమిటిరెడ్డి తీరు పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలను బాధిస్తోందా? ఇంతకీ కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వారిని ఏమన్నారు? వాట్స్ ది స్టోరీ? తెలంగాణలో జంపింగ్ జపంగుల కాలం నడుస్తోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు వరుసగా అధికార కాంగ్రెస్ లో చేరుతున్నారు. కాంగ్రెస్ కూడా ప్రభుత్వాన్ని మరింత సుస్థిరం చేసుకునేందుకు చేరికలను భారీగా ప్రోత్సహిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తోంది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ శాసనసభా పక్షాన్ని తమ పార్టీలో విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే చేరిన 10 మందికి తోడు మరో 16 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకుంటే వ్యూహం ఫలిస్తుంది. ఆ దిశగానే టీపీసీసీ నాయకత్వం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్లో చేర్చుకోవాలనే ప్రయత్నాలు ఓవైపున జరుగుతుంటే, మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదురవుతున్న ఇబ్బందులు కొత్తగా చేరిన ఎమ్మెల్యేలకు సంకటంగా మారుతున్నాయి. ఆటంకాలు అధిగమించి పార్టీలో చేరితే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అసెంబ్లీ లాబీల్లో ఎదురైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఎమ్మెల్యేల పార్టీ మార్పు అంశం చర్చకు రాగా, గతంలో కేసీఆర్ ఒక్కో ఎమ్మెల్యేకు 25 నుంచి 30 కోట్లు ఇచ్చి బీఆర్ఎస్ లోకి తీసుకున్నారని, ఇప్పుడు మేము 5 నుంచి 10 కోట్లు మాత్రమే ఇస్తున్నామని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ వద్ద పెద్దగా డబ్బులు లేవని, అందుకే తక్కువ ఇస్తున్నాం అన్నారట. కేసీఆర్ మాదిరిగా ఇచ్చి ఉంటే మరో 26 మంది కూడా ఈ పాటికే కాంగ్రెస్ గూటికి చేరేవారంటూ కామెంట్స్ చేసినట్లుగా లాబీల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ లాబీలో చేసిన కామెంట్స్ పార్టీ మారి వచ్చిన ఎమ్మెల్యేలకు సూదుల్లా గుచ్చుకుంటున్నాయి. దీంతో వారంతా కోమిటిరెడ్డిపై గుర్రుగా ఉన్నారట. నియోజకవర్గం అభివృద్ధి కోసం పార్టీ మారామని తాము చెబుతుంటే, రాజగోపాల్ మాత్రం 5-10 కోట్లకు కొనుగోలు చేశామని చెప్పడంతో వారంతా ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పుడు రాజగోపాల్ చేసిన కామెంట్స్ తో ఇంకా చేరాలనుకుంటున్న ఇతర ఎమ్మెల్యేలపై ప్రభావం చూపే పరిస్థితులు కనిపిస్తున్నాయని కాంగ్రెస్ పెద్దలు సైతం ఆందోళన చెందుతున్నారట. పార్టీ ప్లాన్ మొత్తం రాజగోపాల్ వల్ల చెడిపోయే ప్రమాదంలో పడుతోందనే మండిపడుతున్నారనే టాక్ నడుస్తోంది. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలు సైతం కొందరు అసహనంగా ఉన్నారట. అధికార పార్టీ బలం తమకు తోడవుతుందని భావిస్తే నియోజకవర్గాల్లో పనులు ఏమీ కావడం లేదని, దీనికి తోడు కాంగ్రెస్ క్యాడర్తో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆవేదన చెందుతున్నారట. ఇలా పార్టీ మారిన ఎమ్మెల్యేలు కొందరు ఎందుకొచ్చామా అని ఆవేదన చెందుతుంటే, ఇంకోవైపు కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు తమను మరింత బాధకు గురి చేస్తున్నాయని చెబుతున్నారట. రాజగోపాల్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు పెద్ద తలనొప్పిగా మారిందని కాంగ్రెస్ పెద్దలు సతమతం అవుతున్నారు. మరి ఈ వ్యవహారం ఎటువంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.